ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వీటి మీద గ్రామ పంచాయతీ లేఅవుట్ల మీద శ్రద్ధ అంటే క్రమబద్ధీకరించి ఈ వ్యాపారం ఏ విధంగా చూడాలని చెప్పి మనవి. అదేవిధంగా పెంచిన రిజిస్ట్రేషన్ భారం కూడా రిజిస్ట్రేషన్ల ఫీజు కానీ ఇవి చాలా భారం అయిపోయింది. కాబట్టి ఉండేదే మధ్యతరగతి వాళ్ళు, పేద ప్రజలు, వాళ్ళు పైసా కూడా పెట్టుకొని సంపాదించుకునేటువంటి ఆ ప్లాట్లకు విపరీతమైనటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీ పెంచడం వల్ల వాళ్ళకి అధిక భారం అవుతుంది. కాబట్టి దాని విషయంలో గ్రామ పంచాయతీ లేఅవుట్లు పర్మిషన్ డీటీసీ లేఅవుట్ లాగానే పర్మిషన్ ఇవ్వాలి. ఇంకోటి అయితే డీటీసీ లేఅవుట్ కాకుండా గ్రామ పంచాయతీలో చిన్న రోడ్లు ఎక్కడికి కానీ ఇప్పుడు సర్టిఫికేట్ పర్మిషన్ లెక్కలు ఇచ్చి సేమ్ అదేవిధంగా గ్రామ పంచాయతీల పర్మిషన్. ఎందుకంటే చిన్న చిన్న విలేజ్ లాగా డీటీసీ లేఅవుట్ చేయాలంటే కనీసం ఫ్లాట్ వాల్యూవే రిజిస్ట్రేషన్ ఖర్చు వచ్చేసి ఒక గజానికి 4,000 చొప్పున పడుతుంది. కాబట్టి చిన్న మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మాత్రం మరి పెట్టి ఉండలేదు. కాబట్టి గ్రామ పంచాయతీ యథావిధిగా ఇంతకుముందు ఎక్కడ ఉన్నానో కాకపోతే చిన్న రోడ్లు అప్పుడు ఎగురు చిన్న రోడ్డు ఉండే ఇప్పుడు డీటీసీ లేఅవుట్ అదేవిధంగా పాలమూరు సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ గత 4 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీ పెంచారు. ఎల్ఆర్ఎస్ సమస్య తీసుకుంటే గత ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం గత 7 నెలలు అవుతుంది. ఇక మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇక ప్రజల దృష్టి పెట్టి ఇది ఎల్ఆర్ఎస్ అనేది సామాన్య ప్రజల మీద భారం కాకుండా అనేక ఎల్ఆర్ఎస్ను తొలగించి అదేవిధంగా నెక్స్ట్ వచ్చే మాసంలో రియల్ ఎస్టేట్ అండ్ భూముల వాల్యూ పెంచబోతున్నారు. కాబట్టి సామాన్య మానవులు ప్లాట్లు కొనాలంటే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి అదేవిధంగా భూముల వాల్యూ పెంచుతూ మార్కెట్ వాల్యూ అదేవిధంగా రీసెంట్గా పెంచుతున్నప్పుడు దాంట్లో సామాన్య మానవులు ప్లాట్లు కొనాలంటే దాంట్లో ఎంతో కొంత సడలింపు ఇవ్వాలి ప్రజలకు. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడ పోయినా మామూలుగా అయితే ఏ పేద రైతు తీసుకోవాలన్నా మినిమం 10 లక్షల పైనే ఉంది ఒక ప్లాటు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు పల్లెటూరులో, గ్రామాల్లో. ఎవరికైనా సరే జీవితం లేదంటే ఒకటే ఆశయం కూడు గుడ్డ. ఈ మూడికి లేదంటే ఇంపార్టెంట్ గూడు లేని ప్రతి పేదవాడు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. అదే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇంద్రమ్మ పథకంలో ఒక ఇల్లుకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ పెంచాలకు పర్మిషన్ ఇస్తే దానిలో ఒక ప్లాట్ తీసుకొని అదే ప్రభుత్వం ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఎంతో సాహసపడతారు, అభివృద్ధి చెందుతారు, దాన్ని ఎంతో కృషి పడతారు. కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళకి సహకరిస్తే ఈ యొక్క ప్రభుత్వం నుంచి సలహాలు నా యొక్క పాటించి వీటికి పర్మిషన్ ఇస్తే ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు ఈ సరసమైన ధరలు నేను ఫస్ట్లో ఈ రియల్ ఎస్టేట్ రంగం నుంచే మీడియా రంగం. అయితే ఈ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడున్న అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ మన జీపీ లేఅవుట్లని ఎత్తివేయడం, అన్నగారు చెప్పినట్టు, ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, మన రమేష్ అన్న చెప్పినట్టు ఇవన్నీ అంటే మెయిన్ కనీస మధ్యతరగతి కుటుంబానికి అందకుండా పోతుంది. అంటే ఇది కూడా కార్పొరేట్ లెవెల్లో ఈ రియల్ ఎస్టేట్ అనేది అంటే వాళ్ళకు ఆదాయ వనరులు చేకూర్చేది ఇదే మెయిన్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ల ద్వారా దీంట్ల ద్వారానే గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం అంటే దీనివల్లనే వస్తుంది. కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మాత్రము ఆటోమేటిక్గా అది దూరం అయిపోతుంది. అంటే ఒక ప్లాట్ కొనాలంటే ఒక అసలు జీపీ లేఅవుట్లు ఉంటే మధ్యతరగతి ఊర్ల వాళ్ళకి పోయి చెప్తే తీసుకుంటాం మా బిడ్డ పెళ్ళికో పిల్లల చదువులకో ఈ రకంగా పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఒకప్పుడు చిన్నగా పెట్టుబడి పెట్టి ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇంజనీరింగ్కో మెడిసిన్స్కో పిల్లలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుండే. ఇప్పుడు అలా కాకుండా అయిపోయింది. కార్పొరేట్ లెవెల్లో ఈ మధ్యనే రేరాలో చదివాను ఒకటి. అంటే మన ఏజెంట్లు ఇంతమందిని ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి జిల్లాలో 5,000 మంది ఏజెంట్లు ఉన్నాము రియల్ ఎస్టేట్లో. కానీ ఇప్పుడు రేరా యాక్ట్లో ఒక మెన్షన్ చేశాడు అతను టోటల్గా అన్ని కార్పొరేట్ స్థాయిలో అంతా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రకంగానే ఏజెన్సీ తీసుకొని
తీసుకొని వాళ్ళ నెంబర్ ఇచ్చి దాని ప్రకారమే ఏజెంట్ గుర్తు చేయాలనేది కొత్త రూల్ గుర్తు తీసుకురావడానికి ఈ మధ్యనే చూశాను. దానికి అనుగుణంగా ఇవాళ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు వీళ్ళందరి ద్వారా మనము ఉధృతంగా చేస్తేనే కానీ ప్రభుత్వానికి ఇప్పుడు సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వ్యక్తి అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎల్ఆర్ఎస్ ఫస్ట్ అన్న చెప్పినట్లు ఎల్ఆర్ఎస్ తీసేయడమే, జీపీ లేఅవుట్లని క్రమబద్ధీకరించి ఇమీడియట్లీ అంటే పేదలకు మధ్యతరగతి వాళ్ళు కొనే స్థాయికి తీసుకొస్తేనే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జిల్లాల వారీగా ప్రెసిడెంట్ గారికి, సభ్యులందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. మేము ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ పెట్టడం ఉద్దేశం ఎల్ఆర్ఎస్ గురించి మన టీవీ లెవెల్ ఎక్కడైతే గతంలో చేసినవి లేఅవుట్ కూడా రిజిస్ట్రేషన్ అయితే లేదా గురించి చాలా డిమాండ్ దాని విషయంలో చెప్పడం జరిగింది. కావున మీరందరూ ప్రభుత్వం కానీ మన ప్రాంతీయ ప్రజలు కానీ వాళ్ళ మీద చాలా భారం ఉంది. దాని నుంచి ఇమ్మీడియట్లీ మా డిమాండ్ ఒకటే, ఎల్ఆర్ఎస్ తీసేయాలి, టీపీ లేఅవుట్ ఓపెన్ చేయాలి. ఇదే మా డిమాండ్. దీని విషయంలో ఎంత ముందుకైనా స్టేట్ వారీగా అయినా సరే మేము ఏ దానికైనా ఎంకరేజ్ లేదు. మేము ప్రజల బాగు గురించి మేము కొట్లాడుతాం. ఏడాది ఈరోజు భూమి ఉందంటే భూమి ఒక ఇంట్లో ఆటలో పెళ్లి చేయాలంటే లేని పరిస్థితుల్లో 10 లక్షల దానికి కొట్టుకోవడానికి భూమి విలువని తెలుసుకోవాలి. ఎందుకంటే మా ఉన్నారు జిల్లాలో కానీ ఏ జిల్లాలో కానీ ఇక్కడ మామూలు గ్రామంలో ప్లాట్ చేస్తున్నామంటే ఆ రియాల్టర్ వల్లనే రేటు పెరుగుతున్నాయి తప్ప వాళ్ళంతా వాళ్ళు ఎవరు చేయలేదు. దాని విషయంలో ఇది ఒకటి గమనించి ఇమ్మీడియట్గా మా యొక్క డిమాండ్ ఎల్ఆర్ఎస్ హటావ్, రియల్ ఎస్టేట్ బచావ్, జీపీ ఓపెన్ చేయాలి. జై రియాల్టర్స్. బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి. గత 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ లేఅవుట్ పై గత ప్రభుత్వము ఆంక్షలు విధించడం ద్వారా ఎన్నో లక్షల మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాదాపు రాష్ట్రం మొత్తంలో 8 లక్షల మంది ఈ రియల్ ఎస్టేట్ రంగంపై 8 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మొత్తం. అంటే ఇందులో రియాల్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఇంతమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఆ వెంటనే ఆ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పైన విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో మాట ఇచ్చారు. వాటిని వెంటనే ఆ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పై విధించిన ఆంక్షలను ఎత్తివేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు వారి జీవితాల్లో వెలుగును నింపాలని నేను మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అలాగే ఈ మన గ్రామ పంచాయతీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతామని పుకారులు వేస్తున్నాయి. ఈ విధంగా మనకు రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడే వెనుకబడి ఉన్నది. ఈ విధంగా ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరియు మార్కెట్ వాల్యూ పెంచడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం మొత్తానికే కుప్పకూలిపోతుంది. ఈ రంగంపై ఎన్నో నిరుద్యోగులు అంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వారి కుటుంబాలన్నీ రోడ్డుపైకి వస్తాయి. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమీ పెంచకుండా అది ఏదైతే ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందో దాన్ని విరమించుకోవాలి. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చిన్న అంటే డబ్బులు కట్టి చిట్టీలు వేసి చిన్న డబ్బులు కట్టి భూములకు అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో ఎన్నో భూములు కొనుక్కున్నారు. వాళ్ళు సామాన్య మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పెళ్లిళ్లకు వారి అవసరాల గురించి ఎన్నో కూడగట్టుకున్న వాటిని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటిని త్వరగా ఎల్ఆర్ఎస్ను మనం ఎత్తేసి ఆంక్షలను ఎత్తేసి రిజిస్ట్రేషన్ జరిగే విధంగా ప్రయత్నం చేయాలి. ఇది మా డిమాండ్. ఇంకోటి మనకు ఎన్నో రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. అక్కడ సరి అయిన వసతులు లేవు. మహబూబ్నగర్లో కూడా
ప్రైవేట్ అంటే మనకు రెంటల్ దాంట్లో నడుస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసు. గవర్నమెంట్ దాన్ని కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ను కూడా ప్రభుత్వం మంచి భవనాన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతిదీ అంటే ఈ వెంటనే మనకు LRS మన గ్రామ పంచాయతీ లేఅవుట్ పైన విధించిన అంశాలను ఎత్తేసి మరియు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వాటిని వెంటనే విరమించుకోవాలి. లేని ఎడల మనం ఈ కొన్ని వారం లోపల మన కార్యాచరణను మనం ప్రకటిస్తాం. అంటే ప్రతి ఒక్కరూ 8 లక్షల కుటుంబాలు ప్రతి ఒక్కరు ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి గ్రామ పంచాయతీలో మనం అందరం అంటే నారాయణపేట నుండి మన కమిటీ అన్ని నిర్ణయం తీసుకుంది. నారాయణపేట నుంచి పాదయాత్రను ప్రారంభించాలనుకున్నాం త్వరలోనే. కానీ వీటిని మన ముఖ్యమంత్రి వర్యులు త్వరలోనే, ఎందుకంటే అతనికి కూడా రియల్ ఎస్టేట్ రంగంపై మంచి అభిప్రాయం అంటే అతను చేసే రియల్ ఎస్టేట్ రంగం నుంచే వచ్చారు కాబట్టి వారిపైన మంచి అభిప్రాయం ఉన్నది. ఇప్పటికైనా వారు వాటిని ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంపై రిజిస్ట్రేషన్ ఛార్జెస్ను పెంచాలనే ఆలోచన ఏదైతే ఉందో వాటిని విరమించుకోవాలి. అలాగే గ్రామ పంచాయతీ లేఅవుట్పై విధించిన అంశాలను ఎత్తేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు.